క్రిప్టో ప్రపంచంలో ఏదో అద్భుతం జరగబోతోందా అన్న ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. చాలా చిన్నగా కనిపించే ఓ నాణెం ఎంతో సీక్రెట్గా ఎదుగుతూ మిలియన్ల మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంటూ పోతోంది. ఇది సాధారణమైన కాయిన్ కాదు, చాలా ప్రత్యేకమైంది. ఇప్పటివరకు పెద్దగా చర్చల్లోకి రాని ఈ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ గేట్వే దగ్గర తలుపు తడుతోంది. ఒకసారి ఈ నాణెం ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే దాని విలువ మారిపోవచ్చు. ఇంతకీ ఈ కాయిన్ ఏంటనేగా మీ డౌట్? దాని పేరు పై కాయిన్. ఇంతకీ పై కాయిన్ అంటే ఏంటి? దాన్ని ఎలా కొనుగోలు చేయాలి? పై కాయిన్ బినాన్స్లో లిస్ట్ అవుతుందా? పై కాయిన్ అనేది పై నెట్వర్క్ సృష్టించిన ఒక డిజిటల్ కాయిన్. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సృష్టించిన క్రిప్టో కరెన్సీ కాదు. ఇది స్మార్ట్ ఫోన్ మైనింగ్ ద్వారా సృష్టించిన డిజిటల్ కాయిన్. అయితే ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ఇటు సాంప్రదాయ మైనింగ్ కాన్సెప్ట్ తో పోల్చితే పై కాయిన్ సులభంగా మైన్ చేయొచ్చు. బిట్ కాయిన్ మైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ పై కాయిన్ ను మొబైల్ ఫోన్ యాప్ ద్వారానే ఎలాంటి అదనపు ఎక్విప్మెంట్ లేకుండా యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు పై కాయిన్ పేరు బినాన్స్ వరకు వెళ్ళిందంటే చిన్న విషయం కాదు. బినాన్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్. అక్కడ లిస్ట్ అయితే ఎలాంటి కాయిన్ అయినా ఓ విప్లవంలా మారిపోతుంది. ఇప్పటి వరకు బిట్గెట్ లాంటి చిన్న ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ అవుతూ వచ్చిన పై కాయిన్ ఇప్పుడు గేరు మార్చిందనే చెప్పొచ్చు. బినాన్స్ లో లిస్ట్ అయితే దానికి వచ్చే లిక్విడిటీ, గ్లోబల్ యూజర్ బేస్ అసాధారణంగా ఉంటుంది. కొత్తగా లిస్ట్ అయ్యే కాయిన్లన్నీ మొదటి రోజులోనే 40% వృద్ధిని నమోదు చేస్తాయని గత రిపోర్టులు చెబుతున్నాయి. పై కాయిన్ ఇప్పటికే మార్కెట్లో $0.52 వద్ద ట్రేడ్ అవుతోంది. బినాన్స్ ఎఫెక్ట్తో అది 0.72కి లేదా అంతకన్నా ఎక్కువకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం అయితే ఇది $3 నుంచి $5 మధ్య వరకు కూడా వెళ్లొచ్చని అర్థమవుతోంది. మరి నిజంగా బినాన్స్ లో పై కాయిన్ లిస్ట్ అయితే అసలు దాని కథ ఏ రేంజ్ లో తిరుగుతుందో చూడాలి. అయితే కథ ఇక్కడితో ముగిసిపోదు. బినాన్స్ లిస్టింగ్ ద్వారా పై కాయిన్ విలువ పెరుగుతుందని ఆశపడేవారు ఉన్నంత మాత్రాన అక్కడితో పని అయిపోయిందని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ లిస్టింగ్ వెనుక సెల్ ద న్యూస్ అనే శక్తివంతమైన వ్యవహారం దాగి ఉంటుంది. ఇది క్రిప్టో మార్కెట్లలో తరచూ కనిపించే ఓ మానసిక ధోరణి. ఏదైనా క్రిప్టో కరెన్సీ పెద్ద ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే రోజు చాలా మంది ప్రైవేట్ ఇన్వెస్టర్లు తమ టోకెన్లను అమ్మేసి లాభాలను బుక్ చేసుకుంటారు. దీనివల్ల ధర మొదట ఒక్కసారిగా ఎగసి ఆ వెంటనే నష్టాల్లోకి పడిపోవడం సహజం. పై కాయిన్ విషయంలోనూ ఇదే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది వినియోగదారులు దీన్ని ఏళ్లకు ఏళ్లుగా ఫోన్లో మైన్ చేస్తూ వచ్చారు. వారికి ఇది ఓ గిఫ్ట్లా మారింది. మార్కెట్లో సడన్ గా సప్లై పెరిగితే డిమాండ్ తగ్గిపోయినట్టే అవుతుంది. ఆ సమయంలో పై కాయిన్ వాల్యూ కూడా తాత్కాలికంగా పడిపోవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం అయితే ఇది 30% వరకు కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇదే అంతిమం కాదండి. ఎందుకంటే అసలైన వ్యూహం అక్కడే మొదలవుతుంది. కమ్యూనిటీ బలంగా నిలిస్తే, ప్రాజెక్టు వృద్ధి చెందితే, పై నెట్వర్క్ ఆధారంగా యాక్చువల్ యూటిలిటీ పెరిగితే దాని వాస్తవ విలువ తిరిగి పైకొస్తుంది. అప్పుడు పై కాయిన్ ను తక్కువ ధరల్లో కొనుగోలు చేసిన వారు లాంగ్ టర్మ్ లో లాభపడే అవకాశమూ ఉంది. అసలైన పెట్టుబడి అంటే ఇదే. హెచ్చుతగ్గులతో కూడిన ఒక ప్రయాణం. బినాన్స్ లిస్టింగ్ ఒక దశ మాత్రమే, కానీ పై కాయిన్ విజయం ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటికైతే చెప్పలేం.